శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పారు, తల్లిదండ్రులు చేసిన పాపము ఇంకా పుణ్యం యొక్క కర్మలను పిల్లలు తప్పకుండా అనుభవించాలి అని. అసలు ఈ విషయము సరి అయినదేనా? మనుషులు తమ చేసిన పాపము ఇంకా పుణ్యం యొక్క కర్మ ఫలితాలను వారు అనుభవించాలి, కానీ తల్లిదండ్రులు చేసిన పాపము ఇంకా పుణ్యం కర్మలను కూడా వీరే అనుభవించాలా? ఒకసారి శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి ఏకాంతంగా కూర్చుని ఉండగా లక్ష్మీదేవి అడుగుతుంది, తల్లిదండ్రులు చేసిన పుణ్యము ఇంకా పాపకర్మలను పిల్లలు అనుభవించాలా అని. శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఈరోజు నేను నీకు ఒక ప్రాచీనమైన కథను చెప్తాను. ఆ కథను విన్న తర్వాత నీకే అర్థమవుతుంది తల్లిదండ్రులు చేసిన పాపము ఇంకా పుణ్యకర్మలు పిల్లలు ఏ విధంగా అనుభవించాలి, వాటి యొక్క ఫలితాలు పిల్లలకు ఏ విధంగా లభిస్తాయి అని. శ్రీ మహావిష్ణువు కథను చెప్పడం ప్రారంభించారు. ఒక ఊరిలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతు చాలా పేదవాడు. తను రోజంతా కూడా కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. తను రోజంతా కష్టపడితే తనకి 20 రూపాయలు వచ్చేవి. ఆ రైతు తను సంపాదించిన 20 రూపాయలలో 10 రూపాయలను ప్రతిరోజు కూడా దానం చేసేవాడు. మిగిలిన 10 రూపాయలతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఆ రైతుకి 2 పుత్రులు జన్మించారు. ఇప్పుడు ఆ రైతు కుటుంబం పెరిగింది. ఆ భార్యాభర్తలు 2 కవల పిల్లలు, మొత్తము 4 ఉండేవారు. మెల్లిమెల్లిగా వారిని పెంచి పోషించడంలో రైతు ఇబ్బంది పడడం ప్రారంభమైంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. రైతు సంపాదన మాత్రము పెరగలేదు. పిల్లలు కొద్దిగా పెద్దవాళ్లు అయిన తర్వాత తండ్రిని అడుగుతున్నారు, మీరు రోజు 20 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, అందులో 10 రూపాయలను మీరు దానం చేస్తూ ఉన్నారు, 10 రూపాయలతో మనం ఎలా జీవిస్తాము అని అడిగేసరికి రైతు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. రైతు మౌనంగా ఉండడం చూసి రైతు భార్య అంటోంది, అటువంటిదేమీ లేదు బాబూ, మీ తండ్రి రోజు 20 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, అందులో 10 రూపాయలు దానం చేస్తున్నారు. ఆ దానాన్ని కూడా మీకోసమే చేస్తున్నారు. ఎవరి కోసమో మీ తండ్రి దానాలు చెయ్యడం లేదు, మీకోసమే చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ పిల్లలకు ఆ విషయం ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా చిన్నపిల్లలు. ఆ రైతు పిల్లలు పెరుగుతూ వచ్చారు. ఇక్కడ రైతు తన పని ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు తన ప్రాణాలను కోల్పోయాడు. రైతు భార్య ఇంకా పిల్లలకు రైతు చనిపోయాడు అన్న విషయం తెలిసింది. రైతు చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్న వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒకరోజు రైతు పిల్లలు రైతు భార్యను అడుగుతున్నారు, మా తండ్రి ఎక్కడికి వెళ్లారు అని. తల్లి చెప్తోంది, మీ తండ్రి మనందరినీ వదిలేసి ఆ పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళిపోయాడు అని చెప్పింది. మీ తండ్రి ప్రతిరోజు కూడా 20 రూపాయలు సంపాదించేవారు, అందులో 10 రూపాయలు దానం చేసేవారు, 10 రూపాయలతో మనల్ని పెంచి పోషించేవారు. ఆ మాటలు విన్న పిల్లలు అంటున్నారు, మరి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి అని అడిగేసరికి ఆ తల్లి చెప్తోంది, ఏ ఇంట్లో అయితే పేదరికం ఉంటుందో వారికి ఎవ్వరూ కూడా సహాయం చెయ్యరు. వారిని చూసి అందరూ కూడా దూరంగా పారిపోతారు. పరమేశ్వరుడే పేదవాళ్ళకి తోడుగా ఉంటాడు. అప్పుడు ఆ పిల్లలు తమ తల్లిచో చెబుతున్నారు, అమ్మా నువ్వు ఏమీ బాధపడొద్దు, మేము ఆ పరమేశ్వరుడి దగ్గరకు వెళతాము, మా తండ్రిని వెనక్కి తీసుకుని వస్తాము. ఎందుకంటే మేము విన్నాము పరమేశ్వరుడు చాలా దయ కలిగినవాడు. మా దుఃఖాన్ని చూసి ఆయన వెంటనే మా పైన దయ చూపిస్తాడు. మా తండ్రి గారిని మా కూడా తప్పకుండా పంపిస్తారు. ఆ పిల్లలు చెప్పిన మాటలు ఆ తల్లి పట్టించుకోలేదు. రైతు భార్య పిల్లలు ఇద్దరినీ కూడా ఇంట్లోనే వదిలేసి ఊరిలో ఏదో ఒక పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆ రైతు ఇద్దరు కొడుకులు కూడా ఆలోచిస్తున్నారు, మనము ఎందుకు కైలాస పర్వతం మీదకు వెళ్ళకూడదు, వెళ్ళి మన తండ్రి గారిని వెనక్కి తీసుకుని రావాలి అని వారిద్దరూ అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఆలోచించుకుని ఆ సోదరులు ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరి
బయటకు వచ్చేశారు. ఇద్దరు సోదరులు వెళుతూ వెళుతూ చాలా సమయం గడిచిపోయింది. వాళ్ళిద్దరూ కూడా చాలా నీరసించిపోయారు. ఇద్దరు సోదరులు కూడా ఒక మర్రి వృక్షం కిందకు వచ్చి అక్కడ నుంచుని ఉండిపోయారు. వాళ్ళిద్దరూ కూడా అనుకుంటున్నారు, మనం ఇద్దరము ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని అనుకుని ఇద్దరు కూడా ఆ చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళిద్దరూ మర్రి చెట్టు కింద కూర్చోగానే ఆ మర్రి చెట్టు మనిషిలాగా మాట్లాడుతూ ఉంది. మీరు ఎవరు? ఎక్కడికి వెళుతున్నారు? నా నీడలో ఇప్పటి వరకు మీలాంటి కోమలమైన పిల్లలు ఎప్పుడూ కూడా కూర్చోలేదు అని అనేసరికి ఆ రైతు పిల్లలు చెప్తూ ఉన్నారు, మేము రైతు పిల్లలము, మా తండ్రిని తీసుకుని రావడానికి పరమేశ్వరుడి దగ్గరకు వెళుతున్నాము. అప్పుడు మర్రి చెట్టు అంటుంది, మీరిద్దరూ నా కోసం కూడా పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్నను అడగండి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. నా చెట్టు నుండి ఒక్క ఆకు కూడా రాలడం లేదు. నా చెట్టు కొమ్మలు ఎండిపోవడం లేదు. నేను ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇక్కడే నుంచుని ఉండాలి? నేను నా పూర్వజన్మలో ఎటువంటి పాపాన్ని చేశాను? ఏ కారణంగా నాకు ఈ యోని నుండి ముక్తి లభించడం లేదు? ఈ ప్రశ్నను పరమేశ్వరుణ్ణి అడిగి నాకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అప్పుడు ఆ పిల్లలు అంటున్నారు, సరే మేము పరమేశ్వరుణ్ణి ఈ ప్రశ్న తప్పకుండా అడుగుతాము. ఆ పిల్లలిద్దరూ కూడా ఆ మర్రి వృక్షం కింద నుంచి లేచి ముందుకు సాగడం ప్రారంభించారు. ముందుకు వెళుతూ వెళుతూ ఉండగా వారికి ఒక భయంకరమైన పాము కనిపించింది. ఆ పామును చూడగానే ఇద్దరు సోదరులు కూడా చాలా భయపడిపోయారు. అరుస్తూ అలానే ఒక చోట నుంచుని ఉండిపోయారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచుని ఉండిపోవడం చూసి పాము మనుషుల స్వరంలో చెప్తోంది, మీరు ఏమీ భయపడకండి. అసలు మీరు ఎవరు? ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. ఆ పిల్లలు ఇద్దరూ నాగదేవతకు నమస్కరించుకుని, మేము ఒక రైతు పిల్లలము, మేమిద్దరము కవల పిల్లలము, మేమిద్దరము పరమేశ్వరుడు దగ్గరకు మా తండ్రి గారిని తీసుకుని రావడానికి వెళుతున్నాము. ఆ మాట వినగానే సర్పం చెప్తోంది, మీరు కూడా పరమేశ్వరుడికి నా గురించి ఒక ప్రశ్నను అడగండి. నేను చాలా సంవత్సరాల నుండి ఇక్కడే పడి ఉన్నాను. నేను కనీసము ఇక్కడ నుండి కదలలేకపోతున్నాను. నా శరీరం ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతోంది. నా లోపల శక్తి లేదు. నేను పూర్వజన్మలో ఎటువంటి కర్మను చేశాను? ఏ కారణంగా ఈ యోని నుండి నాకు ముక్తి లభించడం లేదు? దానికి కారణం ఏమిటి అని అడగమని చెప్పింది. ఆ పిల్లలు అంటున్నారు, మేము పరమేశ్వరుణ్ణి తప్పకుండా ఈ ప్రశ్నను అడుగుతాము అని, దానికి సమాధానాన్ని నీకు చెప్తాము అని చెప్పారు. ఆ పిల్లలిద్దరూ అక్కడ నుండి ముందుకు సాగుతూ ఉన్నారు. నడుస్తూ ఉండగా వారికి దారిలో ఒక ధనవంతుడు కనిపించాడు. ఆ ధనవంతుడు ఆ పిల్లలిద్దరినీ చూడగానే అంటున్నాడు, మీరు ఎవరు? ఇంత ఎండలో మీ ఇద్దరూ ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నారు? చూడడానికి మీరు చాలా సుకుమారంగాను కోమలంగాను ఉన్నారు. ఆ పిల్లలు అంటున్నారు, మేము ఒక రైతు పిల్లలము, మేము కవల పిల్లలము, మేము కైలాస పర్వతం మీద ఉన్న పరమేశ్వరుడు దగ్గరకు మా తండ్రి గారిని తీసుకుని రావడానికి వెళుతున్నాము. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, మీరు పరమేశ్వరుణ్ణి నా గురించి ఒక ప్రశ్న అడగండి. నేను ఇక్కడ నుండి నడిచి వెళ్లే బాటసారుల దాహాన్ని తీర్చడం కోసము చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఒక బావిని తవ్విస్తూ ఉన్నాను. కానీ ఇప్పటి వరకు ఇందులో నుండి నీళ్లు రాలేదు. నేను పూర్వజన్మలో ఎటువంటి అపరాధాన్ని చేశాను? ఏ కారణంగా ఈ భూమిలో ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదు? నేను ఈ బావి కోసము చాలా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాను. అయినా కూడా నీరు రాలేదు. దానికి కారణం ఏమిటో అడగమని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లలు, మేము పరమేశ్వరుణ్ణి మీరు అడిగిన ప్రశ్నను అడిగి తిరిగి వస్తాము అని చెప్పారు. ఆ పిల్లలిద్దరూ కూడా అక్కడ నుండి ముందుకు సాగారు. వెళుతూ ఉండగా దారిలో వారికి ఒక ప్రవహించే నది కనిపించింది. వారు ఆ నది గుండా వెళుతూ ఉండగా అందులో నుండి ఒక చేప బయటికి వచ్చింది. ఆ చేప ఈ పిల్లలని అడుగుతోంది, పిల్లలు మీరు ఎవరు? ఎక్కడికి వెళుతున్నారు? మీరు నావ లేకుండా ఎలా వెళుతున్నారు? ఆ పిల్లలు చెప్తున్నారు, నావలో కూర్చోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. మా తండ్రి ప్రతిరోజు కూడా 20 రూపాయలు సంపాదించేవారు. అందులో 10 రూపాయలు ప్రతిరోజు కూడా దానం చేసేవారు. 10 రూపాయలతో మా కుటుంబాన్ని పెంచి పోషించేవారు. ఇప్పుడు మా ఇంటిని ఎవరు పెంచి పోషిస్తారు? మా తండ్రి ఇప్పుడు మా ఇంట్లో లేరు. మా తండ్రి పరమేశ్వరుడు దగ్గరకు వెళ్లారు. అందువల్లనే మేము
మా తండ్రిని తీసుకుని రావడం కోసము కైలాస పర్వతం మీద ఉన్న పరమేశ్వరుడి దగ్గరకు వెళుతున్నాము. ఆ పిల్లలు చెప్పిన మాటలు విని చేప అంటోంది, మీరు పరమేశ్వరుణ్ణి నా గురించి ఒక ప్రశ్నను అడగండి. నేను చాలా సంవత్సరాల నుండి ఈ నదిలోనే ఉంటున్నాను. నేను పూర్వజన్మలో ఎటువంటి అపరాధాన్ని చేశాను, ఏ కారణంగా నాకు ఈ యోని నుండి ముక్తి లభించడం లేదు, ఆ విషయాన్ని అడగమని చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు, మేము తప్పకుండా ఈ ప్రశ్నను పరమేశ్వరుణ్ణి అడుగుతాము. మేము తిరిగి వచ్చేటప్పుడు దానికి సమాధానాన్ని కూడా నీకు చెప్తాము అని చెప్పి ఆ పిల్లలు ముందుకు వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలు వెళుతూ నదికి రెండవ ఒడ్డుకు చేరుకున్నారు. రెండవ ఒడ్డుకి వారు వెళ్ళగానే అక్కడ చూసేసరికి ఒక చనిపోయిన వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఇద్దరు పిల్లలు కూడా తమరు ఆ చనిపోయిన వ్యక్తి దేహాన్ని దాటుకుని వెళుతూ ఉండగా ఆ చనిపోయిన వ్యక్తి అరుస్తూ ఉన్నాడు. ఆ చనిపోయిన వ్యక్తి అడుగుతున్నాడు, పిల్లలు మీరు ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు? ఆ పిల్లలు ఆ మరణించిన వ్యక్తి మాటలు విన్న తర్వాత చెప్తున్నారు, మేము ఒక రైతు పిల్లలము, మేము కవల పిల్లలము, మేమిద్దరము పరమేశ్వరుడు దగ్గరకు మా తండ్రిని తీసుకుని రావడానికి వెళుతున్నాము. అప్పుడు ఆ మరణించిన వ్యక్తి అంటున్నాడు, మీరు పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళినప్పుడు నా గురించి ఒక ప్రశ్నను అడగండి. నా శరీరము చాలా సంవత్సరాల నుండి ఈ నది ఒడ్డునే ఉంది. కెరటాలు వచ్చినప్పుడు నా శరీరము నీటిలోనికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నా శరీరము మళ్ళీ నది ఒడ్డుకు చేరుకుంటుంది. నా శరీరము ఎండిపోవడం లేదు, చిక్కిపోవడం లేదు. చాలా సంవత్సరాల నుండి చనిపోయినప్పుడు ఎలా ఉన్నానో నేను ఇప్పుడు అలానే ఉన్నాను. నేను పూర్వజన్మలో ఎలాంటి పాపాన్ని చేశాను, ఏ కారణంగా నాకు ఈ శరీరం నుండి ముక్తి లభించడం లేదు అని చెప్పేసరికి ఆ పిల్లలు చెప్తూ ఉన్నారు, సరే మేము పరమేశ్వరుణ్ణి మీరు అడిగిన ప్రశ్నను తప్పకుండా అడుగుతాము అని చెప్పి వారిద్దరూ కూడా ముందుకు సాగారు. ఆ పిల్లలు ఇద్దరూ కూడా వెళుతూ కైలాస పర్వతం మీద ఉన్న పరమేశ్వరుడి దగ్గరకు చేరుకున్నారు. చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి ఇద్దరూ కూడా నమస్కరించుకుని పరమేశ్వరుణ్ణి అడుగుతున్నారు, మా తండ్రి ఎక్కడ ఉన్నారు? మా తండ్రి ఇంట్లో ఉంటే రోజు 20 రూపాయలు సంపాదించేవారు. అందులో 10 రూపాయలు దానం చేసి మిగిలిన 10 రూపాయలతో మమ్మల్ని పెంచి పోషించేవారు. మా తండ్రి ఇంట్లో లేని కారణంగా మా తల్లి మేము ఆకలితో ఉంటున్నాము. తొందరగా మా తండ్రి గారిని మాతో పాటు మా ఇంటికి పంపించండి. పిల్లలు ఇద్దరు మాటలు విన్న తర్వాత పరమేశ్వరుడు అంటున్నాడు, నేను మీ తండ్రిని మీ ఇంటికి పంపిస్తాను. మీరిద్దరూ ముందు ఇక్కడ కూర్చోండి. పరమేశ్వరుడు ఆ పిల్లలు ఇద్దరినీ కూడా తన దగ్గర కూర్చోపెట్టుకుని వారికి భోజనాన్ని పెట్టాడు. వాళ్ళు ఇద్దరూ కూడా భోజనాన్ని చేసిన తర్వాత పరమేశ్వరుడు అడుగుతున్నాడు, మీ ఇద్దరు సోదరులకు ఇంకా ఏం కావాలి? అప్పుడు ఇద్దరు పిల్లలు కూడా దారిలో వారికి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు అన్నింటినీ కూడా పరమేశ్వరుణ్ణి అడిగారు. పరమేశ్వరుడు వారు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలను చెప్పారు. మీరిద్దరూ కూడా వెళ్ళేటప్పుడు వారికి సమాధానాలను చెబుతూ వెళ్ళమని చెప్పారు. పరమేశ్వరుడు అంటున్నాడు, మీరిద్దరూ ముందు ఇంటికి వెళ్ళండి. మీ తల్లి మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీ తండ్రి మీ ఇంటికి వస్తారు. అప్పుడు ఇద్దరు పిల్లలు కూడా పరమేశ్వరుడికి నమస్కరించుకుని తిరిగి వారి ఇంటి వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ముందుగా వారికి ఆ మరణించిన వ్యక్తి కనిపించాడు. నది ఒడ్డున పడి ఉన్నాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా చూసి ఆ చనిపోయిన వ్యక్తి అంటున్నాడు, మీరు నేను అడిగిన ప్రశ్నను పరమేశ్వరుణ్ణి అడిగారా అని అడిగేసరికి ఆ పిల్లలు అడిగాము అనే సమాధానాన్ని చెప్పారు. మీరు పూర్వజన్మలో చాలా పెద్ద విద్వాంసులు. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మీరు ఎవ్వరికీ కూడా పంచలేదు. మీరు ఇప్పుడు చనిపోయారు. మీలో ఉన్న జ్ఞానం అంతా కూడా మీ లోపలే ఉండిపోయింది. ఎప్పటి వరకు అయితే మీరు మీ జ్ఞానాన్ని ఎవ్వరికీ పంచిపెట్టరో అప్పటి వరకు మీ ఆత్మకు శాంతి లభించదు. అప్పుడు ఆ మరణించిన వ్యక్తి అంటున్నాడు, ఈ సమయంలో నా దగ్గర నుండి జ్ఞానం తీసుకోవడానికి ఎవరు వస్తారు? మీరే ఈ జ్ఞానాన్ని తీసుకోండి అని చెప్పి ఆ మరణించిన వ్యక్తి తనలో ఉన్న జ్ఞానాన్ని మొత్తము కూడా ఆ పిల్లలు ఇద్దరికీ కూడా ఇచ్చేశాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే ఆ మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందాడు. ఆ సోదరులు ఇద్దరు
ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి వాళ్ళకి ఆ చేప కనిపించింది. అప్పుడు చేప అడుగుతోంది, మీరు పరమేశ్వరుణ్ణి నేను అడిగిన ప్రశ్నను అడిగారా అని. అప్పుడు పిల్లలు చెప్తున్నారు, అడిగాము. పరమేశ్వరుడు చెప్పారు, మీ లోపల అమృతం ఉంది అని. ఎప్పటి వరకు అయితే నీలో ఉన్న అమృతాన్ని నువ్వు ఎవ్వరికీ ఇవ్వకుండా ఉంటావో అప్పటి వరకు నువ్వు ఇదే విధంగా బాధపడుతూ ఉంటావు అని చెప్పారు. అప్పుడు ఆ చేప, నేను ఈ అమృతాన్ని ఇవ్వడానికి ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు లభిస్తారు? మీరే ఈ అమృతాన్ని తీసుకోండి అని చెప్పి ఆ పిల్లలకి అమృతాన్ని ఇచ్చింది. అమృతాన్ని ఇవ్వగానే ఆ చేప మోక్షాన్ని పొందింది. ఆ తర్వాత ఆ పిల్లలిద్దరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండేసరికి వారికి దారిలో ఆ ధనవంతుడు కనిపించాడు. ఆ పిల్లలు వెళుతూ వారి వయసు కూడా మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. వారు యుక్త వయసుకు వచ్చారు. జనాల కోసం బావిని తవ్వుతూ ఉన్న ధనవంతుడు అడుగుతున్నాడు, మీరిద్దరూ కూడా పరమేశ్వరుణ్ణి నా గురించి అడిగారా అని. ఆ పిల్లలు చెప్తున్నారు, అడిగాము అని. పరమేశ్వరుడు చెప్పారు, మీ ఇంట్లో 2 కుమారీ కన్యలు ఉన్నారు. ఎప్పటి వరకు అయితే మీరు వారికి వివాహం చెయ్యకుండా ఉంటారో, కన్యాదానాన్ని చెయ్యకుండా ఉంటారో అప్పటి వరకు ఈ బావిలో నీళ్లు బయటకు రావు. ముందు మీ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను మీరు చెయ్యండి. ముందు మీరు వెళ్ళి మీ ఇంట్లో ఉన్న కన్యలకు వివాహాన్ని చెయ్యండి. ఆ తర్వాత బావిని తవ్వించండి. అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, నేను ఇప్పుడు వెళ్ళి నా కూతుళ్లకు పెళ్లి కుమారులను ఎక్కడ వెతకను? మీరిద్దరూ చాలా మంచి స్వభావం కలిగిన వారిలాగా కనిపిస్తున్నారు. చూడడానికి అందంగా ఉన్నారు, ఒకేలాగా ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరు యువకులు కూడా వివాహ వయసుకు వచ్చారు. మీకు వివాహ యోగ్యత కూడా ఉంది. మీరిద్దరూ కూడా నా కూతుళ్లను వివాహం చేసుకోమని అడిగాడు. ఆ ధనవంతుడు తన 2 కూతుళ్ల వివాహాన్ని ఆ రైతు కొడుకులతో జరిపించాడు. ఆ ధనవంతుడు తన కూతుళ్లకు చాలా ధనాన్ని ఇచ్చి అత్తవారింటికి పంపించి వేశాడు. 2 సోదరులు కూడా వెళుతున్నారు. వెళుతూ ఉండగా దారిలో వారికి సర్పం కనిపించింది. ఆ సర్పం అడుగుతోంది, మీరు పరమేశ్వరుణ్ణి నా గురించి అడిగారా అని. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, నీ దగ్గర ఏదైతే నాగమణి ఉందో నువ్వు ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్న నాగమణిని భూమిపైన వదలలేదు, ఎవ్వరికీ దానంగా ఇవ్వలేదు. ఎప్పటి వరకు అయితే నువ్వు ఈ నాగమణిని దానం చెయ్యకుండా ఉంటావో అప్పటి వరకు నీ శరీరం ఇలానే ఉంటుంది. అప్పుడు సర్పం చెప్పింది, నేను ఇప్పుడు ఈ నాగమణిని ఎవరికిస్తాను? ఈ నాగమణిని మీరే తీసుకోండి అని చెప్పి ఆ సర్పము ఆ నాగమణిని రైతు బిడ్డకు ఇచ్చేసింది. నాగమణిని ఇవ్వగానే ఆ సర్పం ఆత్మకి మోక్షం ప్రాప్తించింది. ఆ తరువాత 2 సోదరులు కూడా తమ భార్యలతో కలిసి ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా దారిలో ఒక విశాలమైన మర్రి వృక్షం వారికి కనిపించింది. దాని నీడలో వారు విశ్రాంతి తీసుకోవడం కోసం కూర్చున్నారు. అప్పుడు మర్రి చెట్టు అడుగుతోంది, మీరు పరమేశ్వరుని నా గురించి అడిగారా అని. ఆ రైతు బిడ్డలు చెప్తున్నారు, అడిగాము. పూర్వజన్మలో నువ్వు గురుకులంలో పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉండేవాడివి. నీ పదవి ఒక గురువు పదవి. దానికి బదులుగా నువ్వు చిన్న చిన్న పిల్లలతో నీ పనులను చేయించుకునేవాడివి. కాళ్ళు చేతులను వాళ్లతో పట్టించుకునేవాడివి. కానీ వారికి మంచిగా ఎటువంటి శిక్షణను కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు పూర్వజన్మలో చాలా పెద్ద విద్వాంసుడివి. కానీ పిల్లలకు మాత్రము మంచి శిక్షణను ఇవ్వలేదు. ఆ పిల్లలు ఇచ్చిన శాపం కారణంగా నువ్వు ఎప్పటికీ ఎండిపోవు. నీ లోపల ఏదైతే జ్ఞానం నిండి ఉందో ఆ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చి అప్పుడు నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఆ 2 చెప్పిన మాటలు విని ఆ వృక్షం చెప్తోంది, నేను ఈ జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాను? మీరే తీసుకోండి. ఆ మర్రి వృక్షము తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా ఆ సోదరులిద్దరికీ ఇచ్చేసింది. అప్పుడు మర్రి వృక్షానికి శాంతి లభించింది. ఆ మర్రి వృక్షం యొక్క యోని నుండి దానికి ముక్తి లభించింది. 2 సోదరులు కూడా తమ భార్యతో కలిసి వెళుతూ తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూసేసరికి ఆ తల్లి ఆ పిల్లలు 2ని కూడా చూసి చాలా సంతోషించింది. ఆ తల్లి అంటోంది, పిల్లలు మీరు 2 ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ 2 అమ్మాయిలు ఎవరు? అప్పుడు ఆ 2 కొడుకులు కూడా వారు వెళ్ళినప్పుడు ఏవైతే సంఘటనలు జరిగాయో వారి జీవితంలో జరిగినవన్నీ కూడా తమ తల్లితో చెప్పారు.
అప్పటికి ఆ పిల్లలకి అర్థమైంది తమ తండ్రి ఇక తిరిగి రాడు అని. వారి తండ్రి ఏదైతే పుణ్యాలను చేశాడో ఆ పుణ్యాల యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడు వారికి ఇచ్చాడు అని. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్పారు, తల్లి తండ్రులు చేసిన మంచి ఇంకా చెడు కర్మల యొక్క ఫలితాలు తమ పిల్లలకు ఏ విధంగా లభిస్తాయి అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.